ప్రజ్ఞామాత్రుడుగా నిలబడుతున్నాడు. అంటే ఈ ప్రజ్ఞామాత్రుడుగా నిలబడినటువంటి ఆ జ్ఞాన స్వరూపమే లేకుండా ఉంటే మళ్ళీ జాగ్రత్త స్వప్నాలలోకి వచ్చి ప్రపంచంలోకి వచ్చి వ్యవహారం చేసేటువంటి పరిస్థితి లేకపోయింది. కాబట్టి అక్కడ ఆ జ్ఞాన స్వరూపుడై ప్రజ్ఞామాత్రుడుగా నిలబడుతున్నాడు అని ఉండేటువంటి పరమాత్మ. ప్రజ్ఞో విపుర్ విశ్వో అంతఃప్రజ్ఞస్తు తైజసః ఘన ప్రజ్ఞస్తథా ప్రాజ్ఞ ఏక ఏవ త్రిధా స్ఫుటః. విశ్వజ్ఞ ఇప్పుడు బయట అన్ని ఇంద్రియాల ద్వారా బయట చూస్తూ ఉన్నటువంటి వాడిని విశ్వడు అని అంటున్నారు. విశ్వడు బహిప్రజ్ఞ గలవాడు, సర్వవ్యాపి. విశ్వడు ఇప్పుడు మనలో ఉండేటువంటి జ్ఞానము సర్వవ్యాపి. వీడికి రావాలంటే దాన్ని చూపించిన వాడు ఇక్కడికి వచ్చే మనలో జ్ఞాన స్వరూపంగా నిలిచి ఉంటే కదా మనం మొదలు చేయవలసిన పనులు అన్నం తెలుసుకోవడాలో తినడాలో ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే దానికి ఏ జ్ఞానాన్ని ఆధారం చేసుకొని ఆ పనులన్నీ చేస్తున్నాడో వాడు విశ్వడు. విశ్వడు అని పేరు. అంతఃప్రజ్ఞస్తు తైజస అంటే తైజసుడు అంతఃప్రజ్ఞ గలవాడు. ఈ ఇంద్రియాలన్నీ నిద్రపోతాయి కదా, బయట మంచం మీద పడేస్తే రాత్రి అయితే ఇంద్రియాలన్నీ పడిపోతాయి కదా. ఇప్పుడు బయట శరీరంతో పండిన అంతఃప్రజ్ఞ లోపల జ్ఞానం కలిగినటువంటి వాడే ఆ ఇంద్రియ నాడుల్లో మాత్రమే తిరుగుతూ లోపల స్వప్నాన్ని పొందుతున్నాడు ఈ అంతఃప్రజ్ఞ కలిగినటువంటి వాడు. ప్రాజ్ఞుడు ఘనప్రజ్ఞుడు. ప్రాజ్ఞుడు ఘనప్రజ్ఞుడు అంటే అంతటా ఏకంగా ఒక్కటిగా ఉండేటువంటి ప్రజ్ఞాన ఘనస్వరూపుడు. ఇట్లు ఆ ఏకమైన ఆత్మయే మూడు అవస్థల యందు మూడు విధములుగా పరిగణింపబడుచున్నది. అదే పరమాత్మ స్వరూపము ఒకచోట ప్రాజ్ఞుడుగా, ఒకచోట ఈశ్వరుడిగా, ఒకచోట తైజస్సుడుగా మూడు రకాలుగా ప్రకాశింపబడుతుంది. ఆయా చోట్ల ఆయా కార్యాలు చేస్తుంది. ఈ మూడు అవస్థలలో ఉండు సామాన్య తత్వం ఏది అని అది నేను. ఈ మూడు ఈ ప్రాజ్ఞుడు, విశ్వడు, తైజస్సుడు అనేటువంటి ఈ ఇంద్రియాలు వీటితో కూడి జరుగుతుండే పనులు. అయితే వీటిని అన్నింటినీ చూసేటువంటి జ్ఞానం ఉందే. ఆ స్వప్నాన్ని చూసింది, నాకు ఫలాన్ని కళ వచ్చిందని స్వప్నాన్ని చూసింది. గాఢంగా నిద్రపోయినానో ఏది తెలియకుండా నిద్రను చూసింది. ఈ జాగ్రత్త అవస్థను చూస్తుంది. ఈ మూడింటిని చూసినటువంటి జ్ఞానము అఖండ స్వరూపమైన బ్రహ్మస్వరూపుడు, ఆ పరమాత్మ స్వరూపుడు. ఆ మూడు అవస్థలకు అతీతమైనటువంటి వాడు. మూడు అవస్థల్లో మూడు విధాలుగా కార్యం చేయించేటువంటి వాడు ఈ ఇంద్రియాల చేత. అది జ్ఞానస్వరూపమైన పరమాత్మ. ఆ శుద్ధ చైతన్య తత్వమై నేను. ఆ జ్ఞానస్వరూపమైన ఏ పరమాత్మ ఉందో ఆ పరమాత్మ నేను. చూడు, మనం ఎన్ని దాటి మనము ఎన్ని దాటి ఈ శరీరం దగ్గరకు వచ్చి ఇది నేను అనుకుంటున్నాము. అందుకే అజ్ఞానము అని వాళ్ళు మహానుభావులంతా దీనంతా దాటించి ఇది కాదు ఇది కాదు ఇది కాదని మొత్తం అన్ని కడిగేసి ఆ జ్ఞానస్వరూపమైన బ్రహ్మం వరకు తీసుకుపోతున్నారు. ఎందుకంటే ఇంకా అక్కడి నుంచి దిగినామంటే నాకు ఈ కళ వచ్చింది, నాకు నేనంటూ ఈ శరీరాలతో కలిసిపోతుందంట. కిందికి దిగినానంటే దిగిన వాళ్ళకి ఈ మూడు శరీరాలతో కలిసిపోతుంది. మూడు శరీరం కలిసిపోవడమే కాదు, ఇవే నేను అనుకుంటున్నా. అది అజ్ఞానం. ఇవే నేను అనుకుంటున్నాను. వాస్తవంగా నేను ఇవి కాదు.
ఇప్పుడు అన్నీ దాటి దాటి ఎక్కడికి పోయి ఏ ప్రజ్ఞామాత్రంగా నిలబడినానో ఆ నేను పరమాత్మను. ఆ నాకు వీటన్నిటితో వేటితో సంబంధం లేదు. నేను ఉండి వీటన్నిటినీ ప్రకాశింపజేసి వాటి వాటి ప్రారంభాన్ని ఈ శరీరాన్ని నిలిపి అనుభవింపజేస్తున్నా. అటువంటి జ్ఞానస్వరూపుణ్ణి నేను, పరమాత్మ స్వరూపుణ్ణి. నాకు వీటన్నిటితో ఏ సంబంధం లే. ఇంతవరకు వచ్చిన మంత్రాలు ఇచ్చిన భావనతోనే సైలెంట్గా ఇక్కడి నుంచి స్వామి గౌడపాదం చూడండి. కారికలంటే కారికలంటే విశేషంగా మనం మన స్థితిలోకి అర్థమయ్యేట్టుగా తెచ్చినట్టు ఉన్నాయి. వాళ్ళు అనుభవించారు, మహానుభావులంతా అనుభవించిన స్థితి అది. అది మనం అందుకోలేము కదా. దాన్ని మన అనుభవంలోకి తెచ్చి మనం అనుభవిస్తుండే వాటిగా చూపించిన వారు చెప్పాలి. ఉపనిషత్తుల్లో మాండవ్యం తలమాండవ్యం శ్రేష్టమైందమ్మా. ఈ మాండవ్యాన్ని ఉపన్యాసాల్లో చెప్పరు. ఎందుకంటే ఎవరికి అర్థం కాదు. మనం నలుగురము రోజు ఒక పరమాత్మను గురించి వింటూ ఉన్నాం కాబట్టి మనకు పరమాత్మ అంటే ఏదైంది మనకు తెలుసు కాబట్టి మనం చెప్తే అర్థం చేసుకోగలుగుతున్నాం. బయట వాళ్ళందరికీ ఉపన్యాసాన్ని పెట్టిన వాళ్ళందరికీ ఇది అర్థం చెప్పండి ఏమర్థమవుతుంది. కాబట్టి ఉపన్యాసానికి పనికిరాదు అంటాడు మాండవ్యం. మాండవ్యం ఎప్పుడు కూడా అనుభవజ్ఞులైన వాళ్లకు మాత్రమే ఇది చెప్పవాలి, కానీ ఉపన్యాసం చెప్పకూడదు అంటుంది మాండవ్యం. స్వామి వారు కూడా చెప్తారు ఉపనిషత్తులు 1005 ఉపనిషత్తుల్లో అన్నింటికీ తలమానికి మాండవ్యము. కార్యక్రమం దక్షిణాక్షి ముఖే విశ్వో మనస్తస్తు తైజస ఆకాశే చ హృది ప్రాజ్ఞ త్రిదా దేహే వ్యవస్థిత. మూడు దేహాల్లో ఉంటున్నాడు పరమాత్మ చెప్తాడు. విశ్వడు దక్షిణాక్షి ముఖము నుండి ఇప్పుడు జాగ్రత్త అవస్థ ఇప్పుడు మనం అనుభవిస్తున్నామే. ఈ జాగ్రత్త అవస్థలో కుడి కంటిలో ఉన్నారు పరమాత్మ స్వరూపుడు, కుడి కంటిలో ఉన్నారు. తైజసుడు మనస్సునందుండి ఈ శరీరం నిద్రపోతుంది కదా, శరీరం ఏమో ఇంద్రియాలు అన్నీ పడిపోతాయి కదా. కానీ కళ ఎట్లా వస్తుంది? కళలో ఏమన్నా లైట్ వేసుకొని తిరిగినామా, అది మనం ఏమన్నా అద్దాలు పెట్టుకొని తిరిగినామా అంటే ఏ ఇంద్రియాన్ని వాడుకోలే. కళలో ఈ శరీరానికి ఉన్న ఇంద్రియాలు శరీరానికి ఉన్నాయి, ఇవి ఇక్కడే పడిపోయి ఉన్నాయి. మరి కళలో ఏ ఇంద్రియంతో చూసినావు, ఏ ఇంద్రియంతో వినినావు, ఏ ఇంద్రియంతో మాట్లాడినావు. అక్కడ మాట్లాడము, చూడము, వినడము అన్నీ ఉన్నాయి కదా. జాగ్రత్తలు ఉన్నట్టే అక్కడ అనుభవింపబడుతున్నాయి కదా. మరి అక్కడ అనుభవింపబడినప్పుడు ఈ ఇంద్రియాలు ఏమన్నా వాడుకున్నావా అంటే ఈ ఇంద్రియాలు వాడుకోవాలి, ఇక్కడే పడేసిన. కానీ ఇన్ని ఇంద్రియాల రూపాన్ని ఆ కళలో పొందుతున్న ఆ జ్ఞాన స్వరూపమైన తైజస్సుడు ఉంటే తేజస్సు మాత్రంతో ప్రకాశించేటువంటి వాడు. తేజస్సు అంటే జ్ఞానం అనే ప్రకాశంతో ప్రకాశించేటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. వాడు ఎక్కడ చీకట్లో తిరగల, లైట్ లేవు. ఈ శరీరమేమో చీకటిలోనే పడింది. కానీ కళ వచ్చింది అంటే కళ చీకట్లో రాలేదు కదా. కళలో వచ్చిన ఆ వెలిగేది తైజస్సుడు, తేజస స్వరూపంతో ఉండినటువంటి ఆ జ్ఞాన స్వరూపుడు అక్కడ కళలో ప్రకాశిస్తున్నది తైజస్సుడు. ప్రాజ్ఞుడు హృదయాకాశమునందుండి వ్యవహరించుచున్నాడు. ప్రాజ్ఞుడు అంటే లోపల ఉండేటువంటి ప్రాజ్ఞుడు అంటే నిద్రావస్థ కదన్నా. నిద్రావస్థలో పోయేటప్పటికీ కంటిలో ఉంచి ఆ జ్ఞానము హృదయంలోకి దిగుతుంది. జ్ఞానం హృదయంలోకి దిగినప్పుడు గాఢ నిద్రపోతున్నాడు.
మనం కళ్ళు తెచ్చుకొని చూస్తూ ఉందాం అనుకున్నా కూడా చూస్తూ ఉంటే తల ఎందుకు పడిపోతుంది నిద్ర వచ్చేటప్పటికీ అంటే ఈ జ్ఞాన స్వరూపుడు ఉన్నాడే ఈ తలలోంచి హృదయంలోకి దిగినాడు నిద్రావస్థలో. హృదయంలోకి దిగేవాడికి ఈ తలలో ఈ కళ్ళల్లో ఈ చూసే శక్తి ఇవన్నీ లేవు. అప్పుడు హృదయాకాశంలో హృదయంలోకి దిగినాడు ఆ జ్ఞాన స్వరూపమైన ఆ జ్ఞాన కాంతి. ఇట్లా ఒకే ఆత్మ త్రివిధ విభక్తమై త్రివిధ స్థానముల నుండి వ్యవహరించున్నది వలె గ్రహింపబడుచున్నది. ఏ జ్ఞాన స్వరూపమైన పరమాత్మ కళలోకి వచ్చినాక ఒక ఆత్మ, నిద్రపోయినప్పుడు ఒక ఆత్మ, జాగ్రత్తగా ఉన్నప్పుడు ఒక ఆత్మ లేదు. ఒకే ఆత్మస్వరూపుడు ఈ విధంగా ఏ ఏ ఇంద్రియాలతో పనిచేస్తున్నారో ఆయా అవస్థలను అనుభవిస్తూ ఒకే జ్ఞానస్వరూపుడు ఇందులో ప్రకాశిస్తున్నారు పరమాత్మ. ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ విశ్వోహి స్థూల బుద్ధిత్యం తైజస ప్రవివిక్తవతు ఆనంద గుప్తదా ప్రాజ్ఞ శ్రీనాభోగం నిరోధత. వైశ్వానరుడు సదా స్థూల విషయంలోనే అనుభవించుచున్నాడు. తైజసుడు సూక్ష్మ విషయ ప్రపంచంను అనుభవించుచున్నాడు. వైశ్వానరుడు అంటే విశ్వసు తెల్లవారింది జాగ్రత్త అవస్థ. ఈ జాగ్రత్త అవస్థలో వైశ్వానరుడు అందరిలో మేలుకు ఉన్నాడు. అంత ప్రపంచాన్ని ఇక్కడ ఉండేటువంటి సుఖ దుఃఖాలు ప్రపంచాన్ని అంతా అనుభవిస్తున్నాడు వైశ్వానరుడై. తైజసుడు సూక్ష్మ విషయ ప్రపంచమును అనుభవించుచున్నాడు. రాత్రికి నిద్ర వస్తుంది. నిద్ర వస్తే ఈ శరీరం పడక మీద పడేస్తాడు. లోపల ఉండేటువంటి ఈ జీవుడు నాడే తైజసుడు. ఈ తైజసుడు తేజోమాత్రంగా ఒక జ్ఞానం అనే వెలుగును తీసుకొని అక్కడ కళలు కంటూ ఉన్నాడు. ఏ ఏ పనులు చేసి అవన్నీ కూడా తను ఇదివరకు చేసినట్టు చేయబోయేటు ఏవో ఉంటాయి. అవన్నీ కూడా అవన్నీ ఏం కొత్తగా ఇక్కడ వచ్చినాడు కాదు. పగలంతా ఏమనుకున్నామో రాత్రి కళ్ళు వస్తున్నాయి కదా. ఎవరిని అనుకున్నామో వాళ్ళు కళ్ళు వస్తున్నారు కదా. ఆ విధంగా ఆ సూక్ష్మాంశాలు తీసుకొని ఆ కళను ఆ కళలో అనుభవిస్తాడు తేజస్వరూపుడే. అంటే అక్కడ తేజో మాత్రంగానే మాత్రం అక్కడ స్థూల శరీరం లేదు. స్థూల శరీరానికి సంబంధించిన కళ్ళు ముక్కు చెవులు ఇంద్రియాలు లేవు. ఒకే తేజస్సే అన్ని రూపాలు పొందుతుంది ఆ స్వప్నావస్థ. రాత్రుడు ఆనందమును అనుభవించుచున్నాడు. గాఢ నిద్రలోకి పోయినాడా అంటే ప్రాజ్ఞుడు. ఆ ప్రాజ్ఞుడు అవుతున్నా అంటే ప్రజ్ఞామాత్రుడైతున్నాడు. అక్కడ ఈ ఇంద్రియాలను ఈ మనస్సును కూడా విడిచేసినాడు. ఈ మనస్సే కదా సంకల్పం ఇంతవరకు స్వప్నావస్థలో ఉండేది. ఆ మనస్సు కూడా విడిచేసినాడు. కేవలం గాఢ నిద్రలో మనస్సు కూడా లేని స్థితిలో ప్రజ్ఞామాత్రంగా ఉన్నాడు. జ్ఞానం ఉంది ప్రజ్ఞస్వరూపంగా. కానీ తన ఎదుగా ఈ శరీరం కానీ ఈ ప్రపంచం కానీ ఏది లేనటువంటి ప్రజ్ఞామాత్రంగా నిలబడుతున్నాడు. దీనికి ఉండేటువంటి ఇవి వీరి వివిధములైన అనుభవములు. ఈ విధంగా 3 విధాల అనుభవాన్ని మనం అందరము అనుభవించేటివే కొత్తవి కాదు. అందరూ కూడా ఈ జీవుడు ఎవరెవరు శరీరాల్లో జీవత్వం కలిగి ఉన్నారో వాళ్ళు ఈ 3 అవస్థలు అనుభవిస్తుంటారు. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి, గాఢ నిద్ర 3 అవస్థలను అనుభవిస్తుంటారు. కేవలం